18 మంది మునిమనవళ్ళు తమ ముత్తాతకు మళ్ళీ పెళ్లి చేశారు. హల్దీ సంగీత్తో పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. చేతికర్రను పట్టుకొని ముత్తాత వధువు మెడలో పూలమాల వేయగా పెళ్లి కూతురు సిగ్గుతో తలదించుకుంది. పెళ్లిలో వధువర్ల జంట కొత్త పెళ్లిలో మాదిరిగానే ప్రమాణాలు చేసింది. ఇది చూసి పెళ్లికి హాజరైన అతిథులు ఆనందంలో మునిగిపోయారు. పెళ్లి తర్వాత బరాత్లో కుటుంబ సభ్యులు, బంధువులు డ్యాన్సులు చేస్తూ ఊరంతా ఒక్కటి చేశారు. ఇక ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే ముత్తాతకు మనవళ్ళు మళ్ళీ పెళ్లి చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఈ పెళ్లి వెనుక చాలా పెద్ద కహానీనే ఉంది. లెట్స్ వాచ్. ఒకప్పుడు కుటుంబం అంటే తాత, నానమ్మ, అమ్మ, నాన్న, పెద్దనాన్న, పెద్దమ్మ, బాబాయ్, పిన్ని ఇలా ఎన్నో బంధాల సమాహారం. ఇలాంటి కుటుంబంలో పెరిగిన వారికే ఆ మమతానురాగాలు, బంధాల ఆప్యాయతలు, మాధుర్యం తెలుస్తుంది. కానీ ఇప్పుడంతా చిన్న కుటుంబాలే. అందులో అమ్మా నాన్న తోబుట్టిన వాళ్ళే ఉంటారు. ఇక అమ్మా నాన్న ఇద్దరూ ఉద్యోగస్తులైతే అంతా హడావిడి జీవితమే. కానీ ఓ వ్యక్తి మాత్రం ఈ జమానాకు వ్యతిరేకంగా తన ఉమ్మడి కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముక్కలు కానివ్వలేదు. ఎన్ని తరాలు మారినా తాను ముత్తాత అయ్యే వరకు తన కుటుంబాన్ని ఓ పెద్ద కుటుంబంగానే పెట్టాడు. ఇక ఇప్పుడు అతనికి 18 మంది మునిమనవలు. వాళ్ళందరూ కలిసి తమ ముత్తాతకు అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. ఆ వేడుకతో పాటు ఆ వ్యక్తి దశాబ్దాలుగా కాపాడుకుంటూ వచ్చిన అతడి కుటుంబాన్ని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వ్యక్తి పేరు ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్కి చెందిన బల్దేవ్ ప్రసాద్. ఈయన తన కుటుంబాన్ని ఉమ్మడిగా ఉంచి ఇప్పటి తరాలకు ఆదర్శంగా నిలిచారు. అయితే ఆయన మునిమనవళ్ళు చేసిన ఈ పెళ్లి ఆయన 65వ వివాహ వార్షికోత్సవం. బల్దేవ్ ప్రసాద్ సోని బెచానీ దేవిల వివాహం జరిగి 65 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆయన 18 మంది మునిమనవలు తమ ముత్తాత 65వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరపాలనుకున్నారు. దీనికోసం వాళ్ళంతా ఒకటై స్వగ్రామానికి చేరుకున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ళు జరుగుతున్న విధంగానే తమ ముత్తాత, ముత్తమ్మమ్మ పెళ్లి వేడుకను గ్రాండ్గా ప్లాన్ చేశారు. వెడ్డింగ్ కార్డులను బంధుమిత్రులందరికీ పంచారు. బల్దేవ్ మునిమనవడు తనిష్క్ కార్ నడుపుతూ వధువరులను వివాహ మండపానికి తీసుకొచ్చాడు. హల్దీ సంగీత్తో మొదలుపెట్టి పెళ్లి వేడుక వరకు అన్ని వైభవంగా నిర్వహించారు. ఇక సెంచరీకి దగ్గరగా ఉన్న పెళ్లి కొడుకు మండపానికి చేతికర్ర పట్టుకొని రాగా సిగ్గుతో ముడుచుకుపోయిన వధువు మెడలో పూలమాల వేసి అందరి ముందే దగ్గరికి తీసుకురావడంతో అతిథులు ఆశ్చర్యపోయారు. ఇక పెళ్లిలో వధువర్ల జంట కొత్త పెళ్లిలో మాదిరిగానే ప్రమాణాలు చేసింది. పెళ్లి తర్వాత బల్దేవ్ కుటుంబ సభ్యులు, బంధువులు బరాత్లో ఇరగదీసి డ్యాన్స్లతో అదరకొట్టారు. పెళ్లి కొడుకు బల్దేవ్ మాట్లాడుతూ అప్పట్లో తమ పెళ్లి చాలా సాదాసీదాగా జరిగిందని, ఇప్పుడు తమ మునిమనవలు వైభవంగా వేడుక జరిపి ఆ ముచ్చటని తీర్చారని ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ పెళ్లి వేడుకను కుటుంబ విలువలు, అనుబంధాల మాధుర్యాన్ని కొత్త తరాలకు చాటేందుకు జరిపినట్లు బల్దేవ్ మనవళ్ళు చెబుతున్నారు. ఇక ఈ పెళ్లి వేడుకపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాయింట్ ఫ్యామిలీల మాటే వేరని, మనం చాలా కోల్పోతున్నామని కామెంట్స్ పెడుతున్నారు.